నల్గొండ జిల్లా కనగల్ మండలం దర్వేశివపురంలోని రేణుకా ఎల్లమ్మ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలంటున్నారు భక్తులు. ఆదాయం ఉన్నా వసతులు కల్పించడంలో అధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు. మాస్టర్ ప్లాన్ కాగితాలకే పరిమితమైందంటున్నారు భక్తులు. 3.5 దశాబ్దాల క్రితం స్వయంభూగా పుట్టలో వెలసిన శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవత భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. నల్గొండ జిల్లాలో గ్రామదేవత ఆలయాల్లో ప్రథమ స్థానంలో, ప్రధాన ఆలయాల్లో 4వ స్థానంలో కొనసాగుతోంది. నిత్యం వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. ఉమ్మడి నల్గొండ జిల్లా నుండే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి పూజలు చేస్తూ ఉంటారు. భక్తులు సమర్పించే ముడుపులు, ఆలయ టెండర్ల ద్వారా ప్రతి ఏడాది దాదాపు 3 కోట్ల ఆదాయం వస్తోంది. కానీ ఆ ఆదాయం భక్తుల వసతులకు ఖర్చు పెట్టడం లేదంటున్నారు భక్తులు. ఆదాయం 3 కోట్లైనా భక్తులకు నీడలేని ఆలయ ప్రాంగణం, విశ్రాంతి గదులు లేకపోవటం, తాగునీటి కొరత, పారిశుద్ధ్య లోపాలు ఇబ్బంది పెడుతున్నాయి. పండగల రోజుల్లో ట్రాఫిక్ జామ్, రోడ్డుపైనే దుకాణాలు పెట్టడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పుడు నల్గొండ జిల్లాలో దేవాదాయ ధర్మాదాయ శాఖలో 6A దేవాలయంగా పెద్ద దేవాలయంగా వెలుగొందుతున్నటువంటి యొక్క ఈ దేవస్థానంలో కార్తీక మాసంలో విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అమ్మవారి కళ్యాణోత్సవములు మరియు అభిషేకములు, సహస్రనామార్చనలు, కుంకుమార్చనలు మరియు సాయంత్రం దీపోత్సవ కార్యక్రమాలన్నీ అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. ప్రతి ఏటా అమ్మవారి దర్శనం కోసం వస్తామని, కానీ వసతులు ఏమాత్రం అభివృద్ధి చెందడం లేదంటున్నారు భక్తులు. సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురవుతున్న ఈ ఆలయాన్ని విస్తరించాలంటున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో ఆలయాన్ని సందర్శించినప్పుడు 4,05 లక్షలతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. కానీ ఏడాది గడిచినా నిధులు రాలేదు. కాగితాల మీదే ఆ ప్రణాళిక నిలిచిపోయిందంటున్నారు స్థానికులు. ఇప్పుడు కనీసం నల్లగొండకు కూతవేడు దూరం ఉన్నటువంటి రేణుకా ఎల్లమ్మ తల్లి ఈ జిల్లాలనే కాదు, ఉమ్మడి జిల్లాలనే కాదు, రాష్ట్రంలో కూడా పేరు పొందినటువంటి రేణుకా ఎల్లమ్మ తల్లి గుడి ఆదాయం మాత్రం బాగానే వస్తున్నా కూడా కనీసం అభివృద్ధి మాత్రం నోచుకునే పరిస్థితి లేకుండా అయింది. కాబట్టి ఇప్పటికైనా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు శ్రద్ధ వహించి ఇక్కడ లోకల్ మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా దాని మీద ఇంట్రెస్ట్ పెట్టి గుడిని అభివృద్ధి చేసే విధంగా చూడాలని చెప్పి నా ఒక కోరిక. మాస్టర్ ప్లాన్ అమలు, గుడి అభివృద్ధి విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువెళ్లామంటున్నారు పాలక మండలి సభ్యులు. పారిశుద్ధ్యం, తాగునీటి సదుపాయాలు మెరుగుపరిచామని చెప్తున్నారు ఆలయ చైర్మన్. భక్తుల వసతుల కోసం చర్యలు తీసుకుంటామని, మెరుగైన సౌకర్యాల కోసం ప్రణాళికను ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నారు. డెవలప్మెంట్ మాత్రం పెద్దగా లేదు. ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి, కానీ కావాల్సినంత అభివృద్ధి లేదు. ఇక్కడ పార్కింగ్ ప్లేస్ కూడా ఇబ్బంది ఉంది. వాటర్ ఫెసిలిటీస్ కూడా సరిగా లేవు. ట్రాఫిక్ కూడా జామ్ అవుతుంది. దాన్ని అధికారులు మరియు జిల్లా మంత్రి పట్టించుకుంటే బాగుంటుందని నా యొక్క విన్నపం సార్. ఎందుకంటే భక్తులు వచ్చి నైటు గుడికాడ ఎంతో మంది వస్తారు. వాళ్ళకి కావాల్సినంత వసతులు, ఎందుకు నిద్రపోవడానికి, కాసింత చేదతీరడానికి వసతులు కావాలి, రూములు కావాలి. మాస్టర్ ప్లాన్ కాగితాల నుంచి కార్యరూపం దాల్చితేనే సమస్యలు పరిష్కారం అవుతాయంటున్నారు భక్తులు.